Good morning, all of you. Good morning, students. ప్రీవియస్గా మనం ఈ యొక్క బ్యాంకింగ్ థియరీ ప్రాక్టీస్ పేపర్ నందు బ్యాంకుల యొక్క రకాల కోసం మనం చెప్పుకున్నామండి. అయితే ఈరోజు యొక్క టాపిక్ ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ యొక్క విధులను తెలియజేయండి, అయితే తెలపండి. అంటే వాణిజ్య బ్యాంకుల యొక్క విధులను ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు తెలుసుకునే ముందు అసలు కమర్షియల్ బ్యాంక్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలండి. అంటే ఆల్రెడీ మీకు బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంక్ యొక్క లక్షణాలు, అలాగే బ్యాంకుల యొక్క రకాలు మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు చూసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థలో వాణిజ్య బ్యాంకులు అన్నవి ప్రముఖ పాత్రను నిర్వహిస్తున్నాయని మనం చెప్పచ్చండి. అంటే దేశ ఆర్థిక పరిస్థితులు హెల్తీగా ముందుకు సాగుతున్నాయి అంటే, ఆరోగ్యకరంగా ముందుకు సాగుతున్నాయి అంటే వాణిజ్య బ్యాంకులు అన్నవి వాటిని ముందుకి సక్రమంగా ఈ యొక్క ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తున్నాయని మనం చెప్పవచ్చండి. అసలు వాణిజ్య బ్యాంక్ అంటే ఏంటి? కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ జాయింట్ స్టాక్ కంపెనీస్ డీలింగ్ ఇన్ మనీ అండ్ క్రెడిట్. ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు అన్నవి కంపెనీ విధానంలో నమోదు చేయబడి రుణ సదుపాయాన్ని కలిగించే నిమిత్తం ప్రజల వద్ద నుండి డిపాజిట్లను సేకరించే ఆర్థిక సంస్థలే వాణిజ్య బ్యాంకులు. అర్థమైందండి? కంపెనీ పద్ధతిలో ఏదైతే నమోదు చేయబడి ప్రజలకు రుణ సదుపాయాన్ని కల్పించే నిమిత్తం ప్రజల దగ్గర డిపాజిట్లను సేకరించే ఆర్థిక సంస్థలే ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు. ఏ కమర్షియల్ బ్యాంక్స్ మే బి defined as a financial institution that accepts checkable deposits of money from the public and also uses the money with it for lending. అర్థమైందండి? అంటే ప్రజల వద్ద దగ్గర నుండి డిపాజిట్ల రూపంలో సేకరిస్తారు. ఇవాళ వారికి రుణాలు సదుపాయం కల్పించే నిమిత్తం డిపాజిట్లు స్వీకరించడాన్ని వాణిజ్య బ్యాంకులు అంటారండి. అయితే జనరల్గా ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ అన్నవి 6 నెలల నుండి 6 months నుండి బిలో 1 year వరకు మాత్రమే రీపేమెంట్ చేసే లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. అంటే కేవలం 6 నెలల నుండి సంవత్సరం లోపు రుణాలు అంటే స్వల్పకాలిక రుణాలు మాత్రమే మంజూరు చేస్తాయి ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు అన్నవి. అయితే దేశ ఆర్థిక వ్యవస్థలో అతి ప్రధానమైన పాత్ర నిర్వహిస్తుంది ఎవరు అంటే వాణిజ్య బ్యాంకులు అని చెప్పవచ్చండి. అదేవిధంగా వాణిజ్య బ్యాంకులు అంటే సింపుల్గా ఎలా చెప్పచ్చు? కంపెనీ విధానంలో నమోదు చేయబడి రుణ సదుపాయం కలిగించే నిమిత్తం ప్రజల వద్ద నుండి డిపాజిట్లను సేకరించే ఆర్థిక సంస్థలే వాణిజ్య బ్యాంకులు. సాధారణంగా ఈ బ్యాంకులు 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు తిరిగి చెల్లించే స్వల్పకాలిక రుణాలు మాత్రమే మంజూరు చేస్తాయి. దేశ బ్యాంకింగ్ రంగంలో ఇవి ప్రధానమైన పాత్రను నిర్వహిస్తాయని చెప్పచ్చు. ముందుగా వాణిజ్య బ్యాంక్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఈ యొక్క వాణిజ్య బ్యాంక్ యొక్క విధులు ఒకసారి ఈ యొక్క చార్ట్ రూపంలో ఉంది, మీకు చెప్తాను వినండి. ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్ ఫంక్షన్స్ మనం
2 విధాలుగా విభజించవచ్చండి. కమర్షియల్ బ్యాంక్ ఫంక్షన్స్ మనం 2 టైప్స్ మనం విభజించవచ్చు. దాంట్లో మొట్టమొదటిగా వచ్చేటికి ప్రైమరీ ఫంక్షన్స్, రెండోది వచ్చేటికి సెకండరీ ఫంక్షన్స్. ప్రాథమిక విధులు, రెండోది వచ్చేటికి అనుషంగిక విధులు. మొదటిది ప్రైమరీ ఫంక్షన్స్, రెండోది సెకండరీ ఫంక్షన్స్. ఈ యొక్క ప్రైమరీ ఫంక్షన్ని ప్రాథమిక విధుల్ని మళ్ళీ మనం 4 టైప్స్ కింద మనం విభజించవచ్చండి. డివైడ్ టు 4 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ డిపాజిట్స్, సెకండ్ వన్ ఈజ్ అడ్వాన్సింగ్ లోన్స్, ఫోర్త్ వన్ ఈజ్ ప్రమోటింగ్ చెక్ బుక్స్, ఫోర్త్ వన్ ఈజ్ క్రెడిట్ క్రియేషన్. ఫస్ట్ వన్ ఎక్స్పెక్టెడ్ డిపాజిట్, సో డిపాజిట్లను సేకరించుట. రెండోది వచ్చేటికి రుణాలను మంజూరు చేయుట. మూడోది వచ్చేటికి చెక్కు పద్ధతిని ప్రోత్సహించుట. నాలుగోది వచ్చేటికి పరపతిని సృష్టించుట. ఇలాగా ప్రాథమిక విధులనేమో 4 రకాలుగా, అలాగే సెకండరీ ఫంక్షన్స్ అనుషంగిక విధులు మళ్ళీ 3 విధాలుగా విభజిస్తాం. ఏజెన్సీ సర్వీసెస్, జనరల్ యూటిలిటీ సర్వీసెస్, న్యూ సర్వీసెస్. ఏజెన్సీ విధులు, అలాగే ప్రజా ఉపయోగ సేవలు, అలాగే నూతన సేవల కింద మనం విభజించవచ్చండి. మొట్టమొదటిగా మనం దీంట్లో ఎక్స్పెక్టింగ్ డిపాజిట్స్ ప్రైమరీ ఫంక్షన్ చూసుకుంటే, ఈ యొక్క ప్రైమరీ ఫంక్షన్స్ మళ్ళీ మనం దీంట్లో ఒక 4 టైప్స్ మనం విభజించవచ్చండి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్, సెకండ్ వన్ ఈజ్ కరెంట్ డిపాజిట్ అకౌంట్, థర్డ్ వన్ ఈజ్ సేవింగ్ డిపాజిట్ అకౌంట్, ఫోర్త్ వన్ ఈజ్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్, ఫిఫ్త్ వన్ ఈజ్ హోమ్ సేఫ్ డిపాజిట్ అకౌంట్. ఇలాగా 5 సేఫ్ డిపాజిట్ అకౌంట్ల కింద మనం విభజించవచ్చండి ఎక్స్పెక్టింగ్ డిపాజిట్స్ని. ఫస్ట్ వన్ మనం ప్రాథమిక విధుల్లో ఇక్కడ చూసుకుంటే మొట్టమొదటిగా డిపాజిట్లను సేకరించడం. మనం ఈ యొక్క బ్యాంకింగ్ నిర్వచనం చెప్పుకున్నాం. వాట్ ఈజ్ ద బ్యాంకింగ్, డిఫైన్డ్ బ్యాంకింగ్ అన్నప్పుడు ఎక్స్పెక్టింగ్ డిపాజిట్స్, లెండింగ్ లోన్స్ అని చెప్తున్నాం. అంటే డిపాజిట్లు సేకరించడం, రుణాలను మంజూరు చేయడం. అయితే ఈ యొక్క డిపాజిట్లు సేకరించడంలో అంటే ఏంటంటే ఎవరి దగ్గర అయితే పొదుపు చేసే అలవాటు ఉందో ఆ యొక్క పొదుపు చేసే ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లను సేకరించడం, వారి యొక్క నగదును భద్రపరచడం, అలాగే వాళ్ళకి అవసరమైనప్పుడు చెక్ ద్వారా కానీ లేకపోతే విత్డ్రా ఫామ్ ద్వారా కానీ ఈ యొక్క నగదు అనేది మనం ఇస్తూ ఉంటామండి. అయితే దీంట్లో ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ డిపాజిట్స్ని 5 టైప్స్ డివైడ్ చేసి దాంట్లో మొట్టమొదటి విధి ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్. ఫస్ట్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు అనొచ్చండి. దీన్నే పొదుపు డిపాజిట్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు అంటే ఏంటంటే ఫిక్స్డ్ అన్న మీనింగ్ ఎక్కడే ఉందండి. అంటే ఏంటంటే ఈ ఖాతాలో డిపాజిట్లు చేయవలసిన మొత్తాన్ని నిర్ణీత కాల వ్యవధి తర్వాత మాత్రమే విత్డ్రా చేయడం జరుగుతుందండి. అర్థమైందండి? అంటే నిర్ణీత కాల వ్యవధి అనేది సాధారణంగా ఎలా ఉండొచ్చట, 1, 2, 3 లేదా 5 సంవత్సరాలు ఉంటుందండి ఫిక్స్డ్ డిపాజిట్ అనేది. ఏంటి 1 లేకపోతే 2, 3 లేకపోతే 4 లేదా 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ డిపాజిట్లపై బ్యాంకులు ఎక్కువ వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తాయి. ఇందువల్ల ఫిక్స్డ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఆ టైం తర్వాత మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలకి ఉంటుంది. అయితే ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలకి బ్యాంకులు అన్నవి ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నదాన్ని చెల్లిస్తూ ఉంటుందండి. అయితే ఇటీవల కాలంలో 40 రోజుల స్వల్పకాలిక ఫిక్స్డ్ డిపాజిట్లను ప్రవేశపెట్టడం జరిగిందండి. అంటే ఈ యొక్క 40 రోజుల స్వల్పకాలిక ఫిక్స్డ్ డిపాజిట్లను ఎప్పుడైనా విత్డ్రా చేయవచ్చు. అయితే వీటికి ఫిక్స్డ్ డిపాజిట్కి ఇచ్చేంత ఇంట్రెస్ట్ రేట్ అన్నది ఉండకపోవచ్చు. అర్థమైందండి? ఫిక్స్డ్ డిపాజిట్ ఏంటి, ఈ ఖాతా డిపాజిట్లో చేయవలసిన మొత్తాన్ని నిర్ణీత కాల వ్యవధి ముందు
విత్డ్రా చేయడం జరగదు. అంటే ఫిక్స్డ్ పీరియడ్ తర్వాతే విత్డ్రా చేయడం జరుగుతుంది. అంతకన్నా ముందు ఈ యొక్క నగదు అనేది తీసుకోవడం కుదరదు అని కాదు, కుదురుతుందండి. అయితే వాడు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ లేకుండా ఆ యొక్క అమౌంట్ అనేది మనకి ఇచ్చాడు. అంటే అత్యవసరం అయితేనే మాత్రమే అలాంటి ఫిక్స్డ్ డిపాజిట్లు అనేవి మనం క్యాన్సిల్ చేసుకోవడం గురించి తప్పించి మామూలుగా అయితే ఈ యొక్క ఫిక్స్డ్ పీరియడ్ డిపాజిట్ చేసినవి మాత్రం విత్డ్రా చేయడం కుదరదు. అంటే ఫిక్స్డ్ టైం తర్వాత మాత్రమే, ఫిక్స్డ్ టర్మ్ తర్వాత మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఏదైతే ఖాతాలకు ఉంటుందో అలాంటివి ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలని చెప్తారండి. రెండవది వచ్చరికి కరెంట్ డిపాజిట్ ఖాతాలు. కరెంట్ డిపాజిట్ ఖాతాలు. ఈ కరెంట్ డిపాజిట్ ఖాతాలు వచ్చరికి రోజులో ఎన్నిసార్లైనా డిపాజిట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఒక రోజు వ్యవహారాలు అంటే ఎక్కువగా ఈ యొక్క కరెంట్ ఖాతాలు అన్నవి ఏంటంటే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ప్రతిరోజు కూడా నగదుని డిపాజిట్ చేస్తూ ఉంటారు, అలాగే విత్డ్రా చేస్తూ కూడా ఉంటారు. అలాగా వారికి అవసరమైన నగదుని తీసుకోవడం, మాకు దగ్గర ఎక్కువగా నగదు ఉన్నప్పుడు డిపాజిట్ చేయడం చేస్తూ ఉంటారు. అలా రోజువారీలో ఎన్నిసార్లైనా డిపాజిట్ చేయడానికి, ఎన్నిసార్లైనా విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించే ఖాతాలనే కరెంట్ డిపాజిట్ ఖాతాలు అని అంటారండి. ఎక్కువగా ఈ యొక్క ఖాతాలను వ్యాపార సంస్థలు అన్నవారు ఎక్కువగా ఈ యొక్క ఖాతాలను తెరుస్తూ ఉంటారండి. అయితే మనకు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలో ఇంట్రెస్ట్ అనేది ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ తర్వాత విషయం, వీళ్ళు ప్రతిరోజు ఎక్కువసారి డిపాజిట్ చేయడం, ఎక్కువసారి విత్డ్రా చేయడం వల్ల సాధారణంగా వీరికి నిర్వహణ ఖర్చులు అన్నవి చెల్లించవలసి ఉంటుందండి. నిర్వహణ ఖర్చులు అన్నవి చెల్లించవలసి ఉంటుంది. ద డిపాజిట్ హ్యావ్ టు పే సర్టెన్ ఇన్సిడెంట్ ఛార్జెస్ టు బి బ్యాంక్ ఆఫ్ ఫర్ ద సర్వీసెస్ అకౌంట్స్. అర్థమైందండి. సో అలాగే మూడోది వచ్చేటికి సేవింగ్ డిపాజిట్ ఖాతాలు. మూడోది ఏంటండి? సేవింగ్ డిపాజిట్ ఖాతాలు. ఈ యొక్క పొదుపు ఖాతాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే చిన్న చిన్న మొత్తాల ఆదాయం గల సంస్థలు మరియు వ్యాపారాలలో పొదుపు అలవాట్లు పెంచడం కోసం ఈ యొక్క సేవింగ్ ఖాతాలను స్టార్ట్ చేయడం, మొదలుపెట్టడం బ్యాంక్ వారు మొదలుపెట్టడం జరిగిందండి. అంటే ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారో, ఎవరైతే చిన్న చిన్న సేవింగ్ చేసే ప్రజలు ఉంటారో వారందరికీ కూడా పొదుపు చేసే అలవాటు నిమిత్తం ఈ యొక్క సేవింగ్ ఖాతాలను, డిపాజిట్ ఖాతాలను మొదలుపెట్టడం జరిగిందండి. అయితే ఈ ఖాతాలోని నిల్వలపై కొద్దిపాటి వడ్డీ మాత్రమే చెల్లించడం జరుగుతుందండి. అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు ఎక్కువ శాతం కాదు, అలా అని కరెంట్ డిపాజిట్లు లాగా మొత్తం వడ్డీ ఇవ్వకపోవడం లాంటివి ఏముండదండి. సేవింగ్ డిపాజిట్లు ఏంటి, తక్కువగా అతి స్వల్పంగా వడ్డీ రేట్లు అనేవి చెల్లిస్తూ ఉంటారండి. అయితే దీంట్లో మనకి దగ్గర నగదు ఉన్నప్పుడు దీంట్లో డిపాజిట్ చేసుకోవడం, మనకి ఏదైనా అవసరమైనప్పుడు ఆ యొక్క నగదుని విత్డ్రా చేసుకోవడం లాంటి కార్యకలాపాలని యొక్క సేవింగ్ డిపాజిట్ ద్వారా మనం చేయవచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చేటికి రికరింగ్ డిపాజిట్ ఖాతాలు. అంటే తక్కువ ఆదాయాన్ని పొందేవారు, ఎవరైతే తక్కువ ఆదాయాన్ని పొందుంటారో వారు చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేసేందుకు ఈ డిపాజిట్లు చాలా అనుకూలం. అర్థమైందండి. అంటే సేవింగ్ అలవాటు చేయడం, ఇందాక దీన్ని సేవింగ్ డిపాజిట్ అంటే మన దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో అప్పుడు డిపాజిట్ చేసుకుంటూ ఉంటాం. ఇదేంటి రికరింగ్ డిపాజిట్, వీటిని ఆర్డీస్ అని అంటారండి. అంటే కొంతకాలం పరిధిలో, అదేంటి, అది ఒక వారం అవ్వచ్చు, లేకపోతే ఒక నెల అవ్వచ్చు. అంటే మన దగ్గర ఎప్పుడైతే నగదు ఉంటుందో అది నెలకు ఒక్కసారి కానీ, వారానికి ఒక్కసారి కానీ, అంటే మనం ఆ యొక్క టైం పీరియడ్ అన్నది మనమే డిసైడ్ చేసుకోవాలండి. ఆ యొక్క టైం పీరియడ్ మనం డిసైడ్ చేసుకుని ఆ నిర్ణీత కాలంలో ఇంత మొత్తం అంటే ఎవ్రీ మంత్ 1000 రూపీస్ డిపాజిట్ చేసుకుంటాం, అలా 12 మంత్స్ డిపాజిట్ చేసుకుంటాం, లేకపోతే 24 మంత్స్ డిపాజిట్ చేసుకుంటాం, లేదా 36 మంత్స్ డిపాజిట్ చేసుకుంటాం. అంటే సమ్ పీరియడ్ అన్నది కూడా మనం డిసైడ్ చేసుకుని ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ అన్నది ఇన్నాళ్ళు
అది 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్స్ అన్నది ఆ యొక్క పీరియడ్ అన్నది కూడా మనమే నిర్ణయించుకుని ఆ యొక్క 3 సంవత్సరాలు పూర్తయ్యే వరకు కూడా లేదా 1 సంవత్సరం పూర్తయ్యే వరకు కూడా ప్రతి నెల ఇంత మొత్తాన్ని చెల్లిస్తూ డిపాజిట్ చేస్తూ ఉండక ఆ యొక్క పూర్తి పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క నగదు అనేది మనం విత్డ్రా చేసుకునే అవకాశం అన్నది ఉంటుందండి. ఈ డిపాజిట్ వడ్డీ రేటు సేవింగ్ డిపాజిట్ కంటే ఎక్కువగానే ఉంటుంది. ఆర్డీ అన్నది అర్థమైందండి. అది ఎవ్రీ మంత్ అన్నది మనం ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఫిక్స్డ్ పీరియడ్ అన్నది మనం డిపాజిట్ చేస్తూ ఉంటుందండి. అంటే ఎక్కువగా ఇది ఎవరైనా చిన్న చిన్న ఉద్యోగస్తులు అంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి ఎంత శాలరీ అమౌంట్ అనేది వస్తున్నప్పుడు వాళ్ళు ఎవ్రీ మంత్ కూడా కొంత అమౌంట్ అనేది దాన్ని ఆర్డీకి అంటే ఒకసారి వాళ్ళు సేవింగ్ చేయలేరు కాబట్టి వాళ్ళకి వచ్చే కొంత అమౌంట్ని ఎవ్రీ మంత్ కూడా ఆర్డీ రూపంలో డిపాజిట్ చేసుకుని కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుందండి. తర్వాత వచ్చేసరికి హోమ్ సేఫ్ డిపాజిట్ ఖాతాలు. తర్వాత వచ్చేసరికి హోమ్ సేఫ్ డిపాజిట్ ఖాతాలు ఇవేంటంటే ప్రజల్లో పొదుపు అలవాట్లు పెంచాలనే పథకంతో ఇదొక పథకం వచ్చిందని మనం చెప్పచ్చండి. హోమ్ సేఫ్ ఇక్కడ ఉందండి. హోమ్ సేఫ్ డిపాజిట్ ఖాతాలు అంటే ఏంటి? వీళ్ళు బ్యాంక్ వారు ఏం చేస్తారంటే హోమ్ సేఫ్ డిపాజిట్ ఖాతా ఓపెన్ చేయగానే ఆ యొక్క కుటుంబ సభ్యులు అవ్వచ్చు లేకపోతే ఆ యొక్క ఖాతాదారుడికి ఒక బాక్స్ ఒక పెట్టె అన్నది ఇచ్చి ఆ పెట్టెలో కొంత నగదు అన్నది వాళ్ళు వారానికి అవ్వచ్చు లేకపోతే ఒక నెలకు అవ్వచ్చు ఏదో ఒక పీరియడ్ తర్వాత ఆ పెట్టె నిండిన తర్వాత ఆ పెట్టెలో ఎంత అయితే నగదు నిండిందో ఆ యొక్క వచ్చిన నగదుని మొత్తం ఆ యొక్క బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుందండి. సో అలాగా ఈ యొక్క బాక్స్ ఇచ్చేవడాన్ని బాక్స్ ఇచ్చి డిపాజిట్ చేసేదాన్ని హోమ్ సేఫ్ డిపాజిట్ ఖాతాలోని చెప్తారండి. ప్రజల్లో పొదుపు అలవాట్లను పెంచే నిమిత్తం ఒక పథకం కొత్త పథకం ఏంటి అంటే ఈ యొక్క హోమ్ సేఫ్ డిపాజిట్ ఖాతా అని మనం చెప్పచ్చండి. ఈ పథకం ద్వారా డిపాజిట్దారులకు ఒక పెట్టె ఒక బాక్స్ అన్నది ఇవ్వబడుతుందండి. ఆ పెట్టె డిపాజిట్దారుడు తమ ఇంట్లో ఉంచి తమ ఇంటి మొత్తాలలో ఎవరికి ఎంత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో వేయాలకుండా దాంట్లో వేసి కాలానికి అనుగుణంగా అంటే అది ఒక వారం అవ్వచ్చు, ఒక నెల అవ్వచ్చు, వాళ్ళకి ఒక వారం రోజుల్లో లేకపోతే ఒక నెల రోజుల్లో తీసుకొచ్చి ఆ పెట్టెను బ్యాంకులో డిపాజిట్ చేస్తే అక్కడ తెరిచి ఆ యొక్క ఖాతా మొత్తం ఆ యొక్క నగదు మొత్తాన్ని జమ చేయడం జరుగుతుందండి. ఇలాగా ఈ యొక్క డిపాజిట్ ఖాతాలను 5 విధంగా విభజించవచ్చండి. ఏంటి? ప్రాథమిక విధులు, వాణిజ్య బ్యాంక్ విధులు చూసుకుంటే ఈ యొక్క వాణిజ్య బ్యాంక్ విధుల్లో 2 విధులు, ఒకటి ప్రాథమిక విధులు, రెండోది అనుషంగిక విధులు. ఈ యొక్క ప్రాథమికంలో మొట్టమొదటి చూసుకునేటికి డిపాజిట్లను సేకరించడం. దీన్ని మళ్ళీ 5 విధాలుగా విభజించుకుంటే మొట్టమొదటి వచ్చరికి సేవింగ్ డిపాజిట్ ఖాతాలు, రెండోది వచ్చరికి కరెంట్ డిపాజిట్ ఖాతాలు, మూడోది వచ్చేటికి రికరింగ్ డిపాజిట్ ఖాతాలు, నాలుగోది వచ్చరికి హోమ్ సేఫ్ డిపాజిట్ ఖాతాలు, ఐదోది వచ్చరికి కరెంట్ డిపాజిట్ పొదుపు డిపాజిట్ ఖాతా. ఇలాగా 5 రకాల కింద మనం విభజించవచ్చండి. అలాగే అడ్వాన్సింగ్ లోన్స్ అంటే చెప్పుకున్నాం మనం. బ్యాంక్ యొక్క విధి ఏంటి? డిపాజిట్ సేకరించడం, రుణాలు మంజూరు చేయడం. దీంట్లో చూసుకునేప్పటికీ అడ్వాన్సింగ్ లోన్ ఫస్ట్ మొట్టమొదటిగా వచ్చడానికి మనీ ఎట్ కాల్ షార్ట్ నోటీస్ అంటే ఇక్కడ వచ్చేటికి దీని తెలుగులో పిలుపు ద్రవ్యము అంటారండి. దీని ఏమంటారండి? పిలుపు ద్రవ్యము అంటే ఏంటి? కోరిన వెంటనే తిరిగి చెల్లించే షరతు మీద ఒక బ్యాంకరు మరొక బ్యాంకర్కు ఇచ్చే రుణం పిలుపు ద్రవ్యం. అంటే ఏంటంటే ఎవ్రీడే బ్యాంకింగ్ అనేవి కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాయండి. అలాంటి చేసే సందర్భాల్లో ఏదైనా ఒక రోజు కానీ ఒక నైట్ కానీ అమౌంట్ సర్దుబాటు కానప్పుడు వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి కానీ వేరే బ్యాంకింగ్ సంస్థ దగ్గర నుంచి కానీ నగదుని తీసుకొచ్చి ఆ యొక్క నగదుని ఆ యొక్క అడ్జస్ట్మెంట్ కోసం ఒక నైట్ అడ్జస్ట్మెంట్ కోసం కానీ ఒక వారం నిమిత్తం ఇచ్చే నిమిత్తం కానీ అడ్జస్ట్మెంట్ నిమిత్తం కానీ తీసుకొచ్చి తిరిగి చెల్లించే షరతు మీద తీసుకునే నగదునే పిలుపు ద్రవ్యము అని అంటారండి. అయితే ఎక్కువగా ఈ ద్రవ్యము అనేది
బ్యాంకుల మధ్య కానీ, లేకపోతే ఇంటర్ బ్యాంకుల మధ్య కానీ, లేకపోతే బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల మధ్యగా మాత్రమే జరుగుతుంది. అలా ఈ యొక్క లోన్ యొక్క పీరియడ్ అనేది కేవలం 1 వీక్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతకన్నా ఎక్కువ రోజు కాలం అనేది ఉండదు. రెండోది వచ్చేటికి క్యాష్ క్రెడిట్. క్యాష్ క్రెడిట్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరపతి రూపంలో, లోన్ రూపంలో నగదుని తీసుకోవడం జరుగుతూ ఉంటుందండి. అయితే ఆ యొక్క లోన్ తీసుకున్న తర్వాత మనకి అప్పుడు ఆ సమయంలో ఆ నగదు అన్నది మనకి అవసరం లేకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఆ యొక్క నగదును ఎప్పుడైతే మనకు అవసరమో అప్పుడు మాత్రమే తీసుకుని, అప్పటి నుంచి మాత్రమే మనకి ఈ యొక్క ఇంట్రెస్ట్ అన్నది కాల్కులేట్ చేయడం జరుగుతుందండి. అంటే అప్పటి నుంచి ఆ యొక్క నగదును మనని క్రెడిట్ చేయడం జరుగుతుంది. అలాగా ఎప్పుడైతే అప్పుడు మనకి లోన్ తీసుకున్న తర్వాత ఎప్పటి నుంచి అవసరమో అప్పుడే తీసుకుని కేవలం అప్పటి నుంచే మనకి ఇంట్రెస్ట్ పడుతుంటే అలాంటి పద్ధతినే క్యాష్ క్రెడిట్ అని చెప్తారండి. అంటే క్యాష్ క్రెడిట్ విషయంలో చూసుకుంటే మనం అప్పు ఖాతాదారుడికి ఇచ్చినప్పటికీ కూడా ఖాతాదారు యొక్క ఖాతాలో ఉండి ఎప్పుడైతే అవసరమో అప్పుడు ఆ యొక్క అమౌంట్ని క్రెడిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా చేసినప్పటి నుంచి మాత్రమే ఈ యొక్క ఇంట్రెస్ట్ అన్నది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దీన్నే క్యాష్ క్రెడిట్ అని చెప్తారండి. తర్వాత వచ్చేటికి ఓవర్ డ్రాఫ్ట్. సో మీరు ఇప్పటివరకు కూడా ఫస్ట్ ఇయర్లో కానీ లేకపోతే ప్రీవియస్గా చదువుకున్న క్లాస్లో మీరు ఓవర్ డ్రాఫ్ట్ అంటే మీరు ఏం తెలుసుకుని ఉంటారంటే బ్యాంకులో సరిపడిన నిల్వ లేకపోతే, నిల్వ లేనప్పుడు కూడా బ్యాంక్ వాడు ప్రొవైడ్ చేస్తూ ఉంటే దాన్నే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటారండి. అంటే ఒక వ్యాపారం నిర్వహించేటప్పుడు ఆ యొక్క వ్యాపారంలో ఆ బ్యాంకుతో వ్యవహారాలన్నీ కూడా మంచిగా మనం చేస్తున్నప్పుడు ఆ యొక్క బ్యాంకింగ్ సంస్థ చూసుకునేప్పటికీ ఈ యొక్క వ్యాపారస్తుల మీద మంచి అభిప్రాయం ఉన్నప్పుడు ఈ యొక్క వ్యాపార సంస్థ ఏదైనా నష్టాలు పాడయ్యే సందర్భంలో ఆ యొక్క బ్యాంకు వాడు ఓవర్ డ్రాఫ్ట్ అన్నది ప్రొవైడ్ చేస్తూ ఉంటాడండి. అంటే తన యొక్క ఖాతాదారుడైన వ్యాపార సంస్థ నష్టాలు పాలవకుండా తన యొక్క వ్యాపారాన్ని నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అన్నది ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అన్నది వచ్చేసరికి ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది కొంచెం హెచ్చు స్థాయిలోనే ఉంటుందని మనం చెప్పచ్చండి. అంటే బ్యాంకులో కరెంటు ఖాతా ఉన్న వ్యక్తి బ్యాంకులో మరియు కొన్ని అనిర్వ కారణాల వల్ల ఓవర్ డ్రాఫ్ట్ అన్నది ఏర్పాటు చేయడం వల్ల తన డిపాజిట్ చేసిన మొత్తానికంటే చెక్కుల ద్వారా ఎక్కువ మొత్తాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడండి. ఇలా ఉపయోగించుకున్న పద్ధతినే ఓవర్ డ్రాఫ్ట్ అని అంటారు. అంటే ఏంటి, వ్యాపార సంస్థ నిర్వహించినప్పుడు డిపాజిట్ చేస్తున్న అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్, అంటే వీళ్ళు రోజు కూడా చెక్కువారి పద్ధతి మీద పేమెంట్లు అనేవి చేస్తూ ఉంటారు. అయితే నష్టాలు పాలయ్యే అవకాశాలు లేకుండా ఆ యొక్క కస్టమర్ దగ్గర మళ్ళీ ఇతనికి ఈ యొక్క వ్యాపార సంస్థకి చెడ్డ పేరు రాకుండా ఇతను ఎంత పేరుకి అయితే చెక్ రాశాడో, ఎంత అమౌంట్కి అయితే చెక్ రాశాడో అంతే అమౌంట్కి కూడా పేమెంట్ అన్నది ఈ యొక్క బ్యాంకింగ్ సంస్థలు అనేవి చేస్తూ ఉంటాయి. ఇలా చేసే యొక్క సందర్భాన్నే మనం ఓవర్ డ్రాఫ్ట్ అని మనం చెప్పచ్చండి. తర్వాత వచ్చేటికి హుండీలను డిస్కౌంట్ చేయట. హుండీలను డిస్కౌంట్ చేయట అంటే ఏంటి, ప్రతి వ్యాపార సంస్థ కూడా ప్రతిరోజు కూడా నగదు వ్యవహారం మాత్రమే జరగదండి. నగదు వ్యవహారంతో పాటు అరువు వ్యవహారాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ యొక్క వ్యాపార సంస్థలన్నీ కూడా కొన్ని నగదు అరువు వ్యవహారాల కోసం బిల్స్ని రాసుకోవడం జరుగుతుంది. దీన్నే మీరు ప్రీవియస్గా చదువుకున్న క్లాసులో అకౌంట్స్లో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ, వసూలు బిల్లులు కానీ, చెల్లింపు బిల్లులు కానీ, బిల్లులు డిస్కౌంట్ చేయడం అనేది మీరు ప్రాబ్లమెటిక్గా నేర్చుకున్నారు. అయితే ఈ యొక్క హుండీలను ఏర్పాటు చేయడం, డిస్కౌంట్ చేయడం అంటే మనం ఏదైతే
సేల్స్ బిల్ కానీ ఏవైతే పర్చేజ్ బిల్స్ ఉన్నాయో అలాంటి బిల్స్ని మనం బ్యాంక్లో డిస్కౌంట్ చేసుకుని వాటి ద్వారా నగదు అన్నది మనం పొందుతూ ఉంటామండి. ఇలాగా ఈ యొక్క నగదుని పొందడాన్ని మనం హుండీలోనే ఏర్పరచడం అంటాం. బ్యాంకులు హుండీలో లేదా వ్యాపార నిధులను డిస్కౌంట్ చేయడం ద్వారా వ్యాపార సంస్థలకు రుణాలు ఇస్తాయి. అలాగే వ్యాపార సంస్థలు తమకు కావలసిన నగదుకు సంబంధించిన వర్తకపు నిధులను బ్యాంకులకు అప్పగించి నగదును ముందుగా తీసుకోవచ్చు. ఇలాంటి బిల్లులపై బ్యాంకు వడ్డీ క్రింద కొంత మొత్తాన్ని తీసుకుంటుంది. ఇలాంటి తీసుకున్న మొత్తాన్ని వడ్డీ అంటారు. వర్తకపు బిల్లులు డిస్కౌంట్ చేయడం ద్వారా రుణాలు ఇవ్వడం బ్యాంకులకు చాలా లాభదాయకం. అర్థమైందండి. అంటే ఇలా హుండీలను డిస్కౌంట్ చేయడం వల్ల ఏంటంటే బ్యాంకులకి మంచి లాభాలు అనేవి పొందవచ్చండి. ఇలాగ మనం 4 రుణాలు మంజూరు చేయడంలో 4 రకాల కింద మనం విభజించవచ్చండి. అలాగే ఈ యొక్క ప్రాథమిక విధుల్లో చూసుకునేప్పటికి వాణిజ్య బ్యాంక్ విధుల్లో ప్రాథమిక విధుల్లో ఇంకొక విధి ఏంటంటే ప్రమోటింగ్ చెక్ బుక్స్, చెక్కు పద్ధతిని ప్రోత్సహించుట. అంటే నగదుని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తేలికపాటిగా తీసుకెళ్ళడం కోసం ఉపయోగించే పద్ధతే చెక్కు పద్ధతి అని చెప్పవచ్చండి. అంటే ఈరోజు కాలంలో మనకి ఈ యొక్క ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా బాగా అభివృద్ధి చెంది. అదే పూర్వకాలంలో మనం చూసుకుంటే నగదు అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళాలి అంటే ఈ యొక్క దొంగల భయం అన్నది ఎక్కువగా ఉండేది. అలాంటి సందర్భంలో ఈ యొక్క బ్యాంకింగ్ సంస్థలు అనేవి ఏం చేస్తున్నాయి అంటే చెక్కు పద్ధతిని ప్రోత్సహించడం మొదలుపెట్టాయండి. అంటే చెక్కు పద్ధతి ద్వారా నగదు అనేది చాలా తేలికగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనం నగదుని ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అలాగా ఈ యొక్క చెక్కు పద్ధతిని ప్రోత్సహించే పద్ధతిని విధుల్లో వాణిజ్య బ్యాంకుల్లో అతి ముఖ్యమైన ఇది మనం చెప్పవచ్చు. ఖాతాదారుకు చెక్కు బుక్ సౌకర్యాన్ని కల్పించి బ్యాంకులు వ్యాపార ప్రపంచంలో చెల్లింపుల సౌకర్యాన్ని చాలా సులభతరం చేశాయండి. అలాగే ద్రవ్య మార్కెట్లో చెక్కు ఎంతో అభివృద్ధి చెందిన పరపతి పత్రంగా పేర్కొనవచ్చండి. ఈ యొక్క చెక్కు అనేది మనకి ద్రవ్య మార్కెట్లో ఎంతో అభివృద్ధి చెందిన పరపతి పత్రంగా మనం పేర్కొనవచ్చు. ఆధునిక ప్రపంచంలో నగదు కంటే ఎక్కువ చెల్లింపులు చెక్కు ద్వారానే జరుగుతున్నాయండి. ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో చూసుకుంటే నగదు కంటే ఎక్కువ చెల్లింపులు చెక్కు ద్వారా జరుగుతున్నాయని మనం చెప్పచ్చండి. అలాగే ఈ యొక్క ప్రాథమిక విధుల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే క్రెడిట్ క్రియేషన్ పరపతిని సృష్టించుట. అంటే ఏంటి? రుణాలు ఇచ్చేవారికి అంటే డిపాజిట్లను సేకరించేవారికి, రుణాలను తీసుకునేవారికి మధ్యవర్తిగా పనిచేస్తూ బ్యాంకులు ద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. రుణాలు తీసుకునేవారికి, రుణాలు ఇచ్చేవారికి అంటే డిపాజిట్ చేసేవారికి, రుణాలు తీసుకునేవారికి మధ్యవర్తిగా ఈ యొక్క బ్యాంకులు అనేవి పనిచేస్తున్నాయి. ఈ యొక్క ద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. అందువల్ల బ్యాంకులు ఒకరి నుంచి మరొకరికి మార్చే సంస్థలే కాకుండా ద్రవ్యాన్ని సృష్టించగల సంస్థ అని కూడా అంటారండి. అంటే కేవలం ద్రవ్యాన్ని ఒకరి నుంచి ఒకరికి మార్పు చేసే సంస్థే కాకుండా ద్రవ్యాన్ని సృష్టించగల సంస్థ అని కూడా ఈ యొక్క బ్యాంకింగ్ సంస్థ కోసం మనం చెప్పచ్చండి. అయితే దేశంలో చలామణిలో ఉండే ద్రవ్యంలో హెచ్చు భాగం బ్యాంకులు సృష్టించిన ద్రవ్యం అని చెప్పచ్చండి. ఎక్కువ చూసుకుంటే మనం ఏవైతే ఈ యొక్క ద్రవ్యం హెచ్చుగా ఉత్పత్తి అవుతుంది అనుకుంటే మనం ఎక్కువ భాగం ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు సృష్టించిన ద్రవ్యం అని మనం చెప్పచ్చండి. ఇవి ఈ యొక్క వాణిజ్య బ్యాంకు విధుల్లో ప్రాథమిక విధులు అని ముఖ్యంగా మనం చెప్పచ్చండి. మొత్తంగా వాణిజ్య బ్యాంకు విధులు మనం 2 విధులుగా విభజించేస్తే దాంట్లో మొట్టమొదటి విధి వచ్చరికి
ప్రైమరీ ఫంక్షన్స్, రెండోది వచ్చేటికి సెకండరీ ఫంక్షన్స్. ఈ యొక్క ప్రైమరీ ఫంక్షన్స్ మళ్ళీ మనం 4 టైప్స్ కింద డివైడ్ చేస్తే దాంట్లో ఎక్స్పెక్టింగ్ డిపాజిట్స్, అండ్ అడ్వాన్సింగ్ లోన్స్, ప్రమోటింగ్ చెక్ బుక్స్, క్రెడిట్ క్రియేషన్. సో డిపాజిట్లను సేకరించడం, అలాగే రుణాలు మంజూరు చేయడం, చెక్కు పద్ధతిని ప్రోత్సహించడం, పరపతిని సృష్టించుట. అలాగే మరలా ఈ యొక్క డిపాజిట్ సేకరించడంలో 5 రకాల కింద విభజిస్తే దాంట్లో సేవింగ్ ఖాతాలు, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు, కరెంట్ డిపాజిట్ ఖాతాలు, రికరింగ్ డిపాజిట్ ఖాతాలు, అలాగే హోమ్ సేఫ్ డిపాజిట్ ఖాతాలు. అలాగే అడ్వాన్సింగ్ లోన్ చూసుకుంటే, రుణాల మంజూరు చేయడంలో చూసుకుంటే దాంట్లో మొట్టమొదటిగా ఓవర్ డ్రాఫ్ట్ కానీ, రెండోది వచ్చేటికి క్యాష్ క్రెడిట్ కానీ, మనీ ఎట్ కాల్ షార్ట్ నోటీస్ కానీ, అలాగా ఇలాగా మనం విభజించవచ్చు. అలాగే క్రెడిట్ క్రియేషన్, ప్రమోటింగ్ చెక్ బుక్స్. ఇంకోసారి మనం చూసుకుంటే సెకండరీ ఫంక్షన్స్లో మొట్టమొదటిగా వచ్చేటప్పటికి దీంట్లో ప్రజా ఉపయోగ సేవలలో రెండోది చూసుకుంటే ఏజెన్సీ సర్వీసెస్. ఏజెన్సీ సర్వీసెస్ అంటే ఏంటంటే ఈ యొక్క బ్యాంక్స్ అన్నవి ఖాతాదారులకి ఏజెంట్లుగా పనిచేస్తూ ఉంటారండి. అంటే ఖాతాదారుల తరపున చెక్కులు వసూలు చేయడం కానీ, పేమెంట్ చేయడం కానీ, బిల్లులు వసూలు చేయడం కానీ, బిల్లులు చెల్లింపు చేయడం కానీ, ఇలాంటి కలెక్టివ్ అండ్ పేమెంట్ ఆఫ్ క్రెడిట్ అంటే బ్యాంక్కి సంబంధించిన, అంటే ఖాతాదారులకు సంబంధించిన పేమెంట్లు చేస్తూ ఉంటారు. అలాగే ఖాతాదారులకు సంబంధించిన కలెక్ట్ చేస్తూ, వసూలు చేస్తూ ఉంటారు. ఇలాగా ఏజెన్సీ సేవలు అనేవి చేస్తూ ఉంటారండి. అలాగే ఏవైనా ఫండ్స్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడం కూడా చేస్తూ ఉంటారండి. అవి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అవ్వచ్చు, చెక్ ద్వారా అవ్వచ్చు. అంటే ఏవైనా ఫండ్స్ ఉంటే ఆ యొక్క ఫండ్స్ అన్నవి చెక్లు అవ్వచ్చు, లేకపోతే బిల్స్ అవ్వచ్చు, లేకపోతే డిమాండ్ డ్రాఫ్ట్స్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఏజెన్సీ సేవలు అనేవి చేస్తూ ఉంటారండి. తర్వాత వచ్చరికి జనరల్ యూటిలిటీ సర్వీసెస్, ప్రజా ఉపయోగ సేవలు. ప్రజా ఉపయోగ సేవల్లో చూసుకునేప్పటికీ డ్రాఫ్టులను చెల్లించడం అంటే ఏంటి, వాణిజ్య బ్యాంకులు నగదుకు బదులుగా తేలికగా ఒక చోట నుంచి మరొక చోటకు తీసుకువెళ్ళడానికి వీలైన పద్ధతిలో ఈ యొక్క డ్రాఫ్టులను చెక్కుల ద్వారా చెల్లించడం, సేకరించడం జరుగుతూ ఉంటుందండి. అంటే ఏంటి, ప్రజా ఉపయోగ సేవల్లో మనం చూసుకునేప్పటికీ ఏదైనా స్కీమ్స్ కానీ, ఏవైనా జాబ్స్ కానీ అప్లై చేసుకున్నప్పుడు ఈ యొక్క డీడీల ద్వారా ఆ యొక్క నగదుని సేకరించి ఈజీ పద్ధతిలో డిపాజిట్కి చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయండి. అలాగే గిఫ్ట్ చెక్స్, బహుమతి చెక్కులు అంటే ప్రత్యేక సందర్భాల్లో బహుమతుల రూపంలో ఇచ్చిపుచ్చుకునేందుకు బ్యాంకులు బహుమతి చెక్కులను వివిధ మొత్తాలను జారీ చేస్తూ ఉంటాయండి. గిఫ్ట్ చెక్స్ అంటే ఏంటంటే ప్రత్యేక సందర్భాల్లో బహుమతుల రూపంలో ఇచ్చిపుచ్చుకునేందుకు బ్యాంకులు బహుమతి చెక్కులను వివిధ మొత్తాలలో జారీ చేస్తూ ఉంటాయండి. అలాగే న్యూ సర్వీసెస్, సింగిల్ విండో సర్వీసెస్ అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనకి అక్కడ బ్యాంకులను స్థాపించవలసిన సందర్భం మనకి ఏర్పడదండి. అంటే విద్యా సంస్థల్లో కానీ, లేదా వేరే ఇతర ప్రాంతాల్లో కానీ ఈ యొక్క కౌంటర్ సర్వీసులు అనేవి ఆ యొక్క కాలేజీకి కానీ, ఆ యొక్క యూనివర్సిటీకి కానీ వెళ్ళి అక్కడ డిపాజిట్ రూపంలో, అంటే ఒక బెంచ్, ఒక రూమ్లో ఒక విండో దగ్గర కూర్చుని ఆ యొక్క నగదుని డిపాజిట్ సేకరించిన తర్వాత మళ్ళా వీళ్ళు బ్యాంకింగ్ కార్యకలాపాలు అనేవి నిర్వహించుకుంటూ ఉంటారు. అక్కడ బ్యాంకు నెలకొల్పిన సందర్భం లేకపోయినప్పటికీ కూడా బ్యాంకింగ్ కార్యకలాపాలు ఆ యొక్క ప్రాంతంలో నిర్వహించాలి. అలాంటి సందర్భాల్లో యొక్క కౌంటర్ సేవలు అనేవి మనకి
ఉపయోగపడుతూ ఉంటాయండి. అలాగే మొబైల్ సర్వీసెస్, మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే ఒక మారుమూల ప్రాంతంలో బ్యాంకింగ్ సేవలు అందించడానికి కానీ కారు కానీ బ్యాంకులు ఉపయోగిస్తూ ఉంటాయండి, వినియోగిస్తూ ఉంటాయి. ఆ కారులో ఒకరు ఇద్దరు గుమస్తాలు నిర్ణీత కారులో ఆ గ్రామానికి వెళ్ళి డిపాజిట్లు సేకరించడం, రుణాలు మంజూరు చేయడం, వసూలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అని మనం చెప్పచ్చండి. అర్థమైందండి. వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు అన్నవి చాలా అతి ముఖ్యమైనవండి. వాణిజ్య బ్యాంకు విధుల్ని మనం ఎన్ని విధాలుగా విభజించవచ్చు అంటే 2 విధాలుగా విభజించవచ్చండి. దాంట్లో మొట్టమొదటిది వచ్చేటికి ప్రాథమిక విధులు, రెండోది వచ్చేటికి మాధ్యమిక విధులు, అనుషంగిక విధులు. ప్రైమరీ ఫంక్షన్స్ మళ్ళీ మనం 4 టైప్స్ కింద డివైడ్ చేయొచ్చండి. దాంట్లో ఫస్ట్ వన్ ఎక్స్పెక్టింగ్ డిపాజిట్స్, అడ్వాన్సింగ్ లోన్స్, ప్రమోటింగ్ చెక్ బుక్స్, క్రెడిట్ క్రియేషన్. అలాగే సెకండరీ ఫంక్షన్ 3 టైప్స్ కింద డివైడ్ చేస్తే ఏజెన్సీ సర్వీసెస్, జనరల్ యూటిలిటీ సర్వీసెస్, న్యూ సర్వీసెస్. ఈ యొక్క ఎక్స్పెక్టింగ్ డిపాజిట్స్ని మళ్ళీ మనం 5 టైప్స్ కింద డివైడ్ చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు, కరెంట్ డిపాజిట్ ఖాతాలు, సేవింగ్ డిపాజిట్ ఖాతాలు, రికవరీ డిపాజిట్ ఖాతాలు, హోమ్ సేఫ్ డిపాజిట్ ఖాతాలు. అలాగే అడ్వాన్సింగ్ లోన్స్ చూసుకుంటే మినిట్ కాల్, షార్ట్ నోటీస్, క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్, డిస్కౌంట్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అయితే మనం ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు అంటే నిర్ణీత కాలం పూర్తయిన తర్వాత మాత్రమే తిరిగి చెల్లించే షరతు మీద డిపాజిట్ చేసే ఖాతాలనే ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు అంటారు. నిర్ణీత కాల వ్యవధి అంటే 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, 5 సంవత్సరాలు అవ్వచ్చు. అయితే ఈ మధ్య కాలంలో 40 రోజుల్లో తిరిగి చెల్లించే స్వల్పకాలిక ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలను మొదలుపెట్టడం జరిగిందండి. అలాగే కరెంట్ డిపాజిట్ ఖాతాలు అంటే రోజువారీలో వ్యాపార సంస్థలు ఎక్కువగా ఈ యొక్క కరెంట్ డిపాజిట్ ఖాతాలనే తెరుస్తూ ఉంటారండి. రోజులో ఎన్నిసార్లు అయినా డిపాజిట్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా విత్డ్రా చేయవచ్చు. ఇలాగా విత్డ్రా చేయడానికి ఉపయోగించే ఖాతాలనే సేవింగ్ డిపాజిట్ ఖాతాలు అంటారు. అయితే ఈ యొక్క సేవింగ్ డిపాజిట్ ఖాతాదారులకు చెక్కు యొక్క బుక్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. తర్వాత సేవింగ్ డిపాజిట్ ఖాతాలు, పొదుపు డిపాజిట్ ఖాతాలు అంటే ప్రజలకు పొదుపు చేసే అలవాటు నిమిత్తం వారి దగ్గర ఎప్పుడైతే ఉందో అప్పుడు డిపాజిట్ చేయడానికి, వారికి ఎప్పుడైతే అవసరమో అప్పుడు విత్డ్రా చేసుకోవడానికి ఈ యొక్క సేవింగ్ డిపాజిట్ ఖాతాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంటారండి. కరెంట్ డిపాజిట్ ఖాతాలకు అలాంటి ఇంట్రెస్ట్ ఏమి ఇవ్వరు, కానీ వారి దగ్గర నుంచి అదనంగా ఛార్జీలు అనేవి వసూలు చేస్తూ ఉంటారండి. అలాగే ఈ యొక్క సేవింగ్ డిపాజిట్ ఖాతాలు వచ్చేసరికి ఫిక్స్డ్ డిపాజిట్ కాకపోయినా దాని మీద కొంత అమౌంట్ అన్నది రుణాల రూపంలో, వడ్డీ రూపంలో వాళ్ళకి చెల్లిస్తూ ఉంటారండి. అలాగే రికవరీ డిపాజిట్ ఖాతాలు అంటే సేవింగ్ డిపాజిట్ ఖాతాలాగే చూసుకుంటే ఇది కూడా కొంత అలాగే ఉపయోగపడుతుంది, కానీ ఇది ఫిక్స్డ్ పీరియడ్ తర్వాత మాత్రమే తీసుకోవడానికి, ఫిక్స్డ్ టైం తర్వాత మనం డిపాజిట్ చేసుకోవడానికి ఈ యొక్క రికవరీ డిపాజిట్ ఖాతాలు అనేవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయండి. అదే అది 1 మంత్ 1000, లేకపోతే అలా 12 months, లేకపోతే 1 year, 3 years, అలాగే ఎంత కాలం తర్వాత పూర్తయిన తర్వాత మాత్రం ఈ యొక్క రికవరీ డిపాజిట్ ఖాతాలు అనేది ఇస్తుంటాయి. ఇది కూడా ప్రజలకి పొదుపు అలవాటు చేయాలని నిమిత్తంతో మొదలుపెట్టిన ఖాతాలను చెప్పచ్చు. తర్వాత హోమ్ సేఫ్ డిపాజిట్ ఖాతాలు, ఇది ఏంటంటే కుటుంబ సభ్యులందరూ కూడా, ఖాతాదారు యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా పొదుపు చేసే అలవాటు చేయడం కోసం ఈ యొక్క పెట్టె అనేది ఇస్తారని బాక్స్ అనేది, ఆ బాక్స్లో నిర్ణీత వారం తర్వాత కానీ, నిర్ణీత 10 days తర్వాత కానీ ఆ బ్యాంకులో ఆ బాక్స్ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఆ బాక్స్లో ఉన్న మొత్తాన్ని డిపాజిట్ చేసుకుని ఆ యొక్క నగదు అన్నది డిపాజిట్ చేసుకుని ఆ యొక్క ఖాతా హోమ్ సేఫ్ డిపాజిట్ ఖాతా అని మనం చెప్పచ్చండి. అలాగే అడ్వాన్సింగ్ లోన్స్లో చూసుకున్నట్టుకి రుణాలను మంజూరు చేయట, దీంట్లో మొదటగా చూసే మనీ ఎట్ కాల్, షార్ట్ నోటీస్ అంటే ఇది ఎక్కువగా పిలుపు ద్రవ్యం అంటారండి. అంటే బ్యాంకుల మధ్య కానీ, బ్యాంకులకి ఆర్థిక సంస్థల మధ్య కానీ ఈ యొక్క పిలుపు ద్రవ్యం జరుగుతుంది. అంటే కేవలం ఒక వారం అడ్జస్ట్మెంట్ కానీ, ఒక నైట్ అడ్జస్ట్మెంట్ కానీ ఈ యొక్క నగదుని సర్దుబాటు చేసుకుని
ఆ యొక్క వారం సర్దుబాటు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ లోన్ అన్నది పేమెంట్ అన్నది చేయడం జరుగుతుంది. దాన్నే మినిట్ కాల్ షార్ట్ నోటీస్, పిలుపు ద్రవ్యం అని చెప్తారండి. అలాగే క్యాష్ క్రెడిట్ అంటే మనం నగదు లోన్ కింద పొందిన తర్వాత మనకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు మాత్రమే దాన్ని క్రెడిట్ చేస్తూ ఉంటారు. ఆ క్రెడిట్ చేస్తున్నప్పుడు మాత్రమే మనకి అప్పటి నుంచి ఆ యొక్క లోన్ మీద మనకి ఇంట్రెస్ట్ అనేది వడ్డీ అనేది చెల్లించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఖాతాదారు యొక్క అవసరాల దృష్ట్యా తనకున్న నగదు కన్నా ఎక్కువ నగదును ఉపయోగించుకొని వాడుకోవడానికి లోన్స్ రూపంలో కానీ చెక్ రూపంలో పేమెంట్ చేయడం కోసం మనకు ఉపయోగపడుతూ ఉంటుందని ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలని అంటారండి. అలాగే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ బిల్స్ని డిస్కౌంట్ చేయటం, ఏవైతే ఖాతాదారుని యొక్క వసూలు బిల్లులు కానీ చెల్లింపు బిల్లు కానీ వాటిని డిస్కౌంట్ చేయడం ద్వారా వడ్డీ ద్వారా ఆ యొక్క లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. అలాగే ప్రమోటింగ్ చెక్ బుక్స్ అంటే నగదుని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తేలికగా పంపించడానికి ఉపయోగపడే పద్ధతే చెక్కు పద్ధతి అని మనం చెప్పచ్చండి. అంటే ప్రస్తుత ఆధునిక యుగంలో నగదు కన్నా ఈ యొక్క చెక్కు ద్వారా ఎక్కువ బ్యాంకింగ్ వ్యవహారాలు జరుగుతున్నాయని మనం చెప్పచ్చండి. అలాగే క్రెడిట్ క్రియేషన్ అంటే డిపాజిట్ల దగ్గర నుంచి పొదుపుదారుల దగ్గర డిపాజిట్లను సేకరించి ఎవరికైతే అవసరం వాళ్ళకి రుణాలు మంజూరు చేసి ద్వారా ఈ యొక్క ద్రవ్యాన్ని సృష్టిస్తుందని మనం చెప్పచ్చు. దీన్నే మనం పరపతిని సృష్టించుట అని మనం కూడా చెప్పచ్చండి. అలాగే సెకండరీ ఫంక్షన్ చూసుకునే వాడికి అనుషంగక విధులు. ఈ యొక్క అనుషంగక విధులు ఏజెన్సీ సర్వీసెస్ అంటే ప్రజలు ఖాతాదారుల తరపున చెక్కులు చెల్లింపు చేయడం కానీ లేకపోతే డీడీలు వసూలు చేయడం కానీ వేరే ఇతర ఇలాంటి కార్యకలాపాలన్నీ కూడా ఏజెన్సీ సర్వీసెస్ అని మనం చెప్పచ్చండి. అలాగే ఇన్సూరెన్స్ పేమెంట్ చేయడం కానీ లేకపోతే క్లబ్ చందాలు కట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా ఏజెన్సీ సర్వీసెస్లో కూడా వస్తాయని మనం చెప్పచ్చండి. అలాగే ప్రజా ఉపయోగ సేవలు అంటే ప్రజలకు సంబంధించిన ఏమైనా డిమాండ్ డ్రాఫ్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా చెల్లింపు చేయడం వసూలు చేయడం కూడా చేస్తూ ఉంటారండి. అలాగే న్యూ సర్వీసెస్ వచ్చేప్పటికి కౌంటర్ సేవలు లేకపోతే ఓపెన్ విండో సర్వీసెస్ అంటారు. అంటే ఆ యొక్క ప్రాంతంలో అవ్వచ్చు లేకపోతే ఆ యొక్క ప్లేస్లో అంటే విద్యా సంస్థలు కానీ యూనివర్సిటీలో కానీ ఆ బ్యాంకులు ఓపెన్ చేసే అవకాశం లేనప్పుడు ఒక గదిలో ఒక కిటికీ దగ్గర విద్యార్థులను డిపాజిట్లు సేకరించడం లేదా వాళ్ళకి ఏమన్నా ప్రొవైడ్ చేయాల్సిన లోన్స్ ప్రొవైడ్ చేయడం లాంటివి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. వాటిని ఓపెన్ విండో సర్వీసెస్ అని అంటారండి. అలాగే న్యూ సర్వీసెస్లో ఇంకోటి వచ్చేటికి మనకి మొబైల్ సర్వీసెస్. ఏదైనా ఒక మారుమూల ప్రాంతంలో బ్యాంకులు సేవలు అందించాలని నిమిత్తం ఒక కారు నియమించి ఆ కారులో ఒక కానీ ఇద్దరు గుమస్తాలు నియమించి ఆ ప్రాంతంలో ఉన్న డిపాజిట్లు సేకరించడం రుణాలు మంజూరు చేయడం లాంటి కార్యకలాపాలన్నీ కూడా చేస్తుంటే దీన్ని మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ అని మనం చెప్తామండి. అతి ముఖ్యమైన ప్రశ్నలలో ఈ యొక్క వాణిజ్య బ్యాంక్ నిర్వచించి వాణిజ్య బ్యాంక్ యొక్క విధులను వివరించండి లేకపోతే వాణిజ్య బ్యాంకు యొక్క ప్రాథమిక అనుషంగిక విధుల గురించి వివరించండి అని అతి ముఖ్యంగా అడిగే ప్రశ్నలో చూసుకుంటే నెంబర్ ఆఫ్ టైం ఇప్పటికొచ్చి మనకి ఈ యొక్క పేపర్లో నెంబర్ ఆఫ్ టైం అన్నది ఈ క్వశ్చన్ అనేది మనకి వచ్చిందండి. ఈ క్వశ్చన్ చదివితే గ్యారంటీగా 10 మార్క్స్ కానీ 10+ దీంట్లో షార్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాడండి. అంటే వివిధ రకాల రుణాల ఖాతాలను వివరించండి, వివిధ రకాల రుణాలను వివరించండి, కేవలం ప్రాథమిక విధులు మాత్రం వివరించండి లేకపోతే కేవలం మా సెకండరీ ఫంక్షన్స్ మాత్రం వివరించండి అని వివిధ రకాలుగా అడుగుతుందండి. మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బాగా చదవండి. బాగా ఒకసారి నోట్స్ కూడా నేను పెడతాను, చూసి రాయండి. మోస్ట్లీ ఇంపార్టెంట్ మా క్వశ్చన్ అయితే ఈ యొక్క వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు. థ్యాంక్ యూ.